జూబ్లీహిల్స్ అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. స్థానికులు ఇచ్చిన తీర్పుపై ఇటు అన్ని రాజకీయ పార్టీలు అటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఒక్కో రౌండ్ ఫలితానికి కనీసం 40 నిమిషాలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం వచ్చేస్తుంది అని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ వెల్లడించారు. ఓట్ల లెక్కింపు వద్ద స్టేడియంలో ఒక వరుసకు 21 టేబుళ్ల చొప్పున 2 వరుసల్లో 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్కు 42 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల ఫలితం వెల్లడవుతుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల ఫలితాలు వెల్లడయ్యే వరకు 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు 186 మంది సిబ్బందిని ఎన్నికల కమిషన్ నియమించింది. అన్ని రౌండ్లు పూర్తయ్యాక రిటర్నింగ్ అధికారి తుది ఫలితాన్ని వెల్లడించి విజేతకు ధృవపత్రం అందజేస్తారు. సాయంత్రం 4 గంటలకల్లా ఈ మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మొన్నే చెప్పారు కదా, ఈ రోజు చెప్పాల్సిందే ఉంది. మొన్న అనుకున్నదే ఇదంతా గెలిచిపోయాం అనుకుంటున్నాను. మెజారిటీ ఓట్ బ్యాంక్ మీ సైడ్ రావడానికి ఎందుకు? మెజారిటీ కాదుగా కావాల్సింది, గెలిచామా లేదా. గెలిచామని మొన్నే అనుకున్నాం కదా. మరి ఎగ్జిట్ పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్ అని కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చాయి, ఏమనిపించింది? కొన్ని కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చాయి, ఏం చెప్తున్నారు? అంతా రిగ్గింగ్ చేసుకున్నప్పుడు నువ్వా నేనా ఉన్నప్పుడు గెలుపు మాది అనుకున్నాము. ఇంకా అదంతా తర్వాత ఈరోజు ఎలక్షన్ బైపోల్ ఎలక్షన్ కౌంటింగ్ డేట్ కొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు, నో డౌట్. కానీ ఈసారి మొత్తం కూడా ఎన్నడూ లేని విధంగా మా కాన్స్టిట్యున్సీలో మద్యము డబ్బులు పంపిణీ చేసిర్రు. ఇప్పుడు చూడవలసింది ఏది గెలుస్తుంది అనేది చూడాలి అంతవరకు.